నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం. మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని ఆరోగ్యానికి సంబంధించిన తాజా సమాచారాన్ని ఆయన కుటుంబ వర్గాలు వెల్లడించాయి. గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న కొడాలి నాని హార్ట్ సర్జరీ కోసం ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్కు తరలించిన విషయం తెలిసిందే. కాగా కొడాలి నానికి ఆసుపత్రి వైద్యులు బైపాస్ సర్జరీ నిర్వహించారు. ప్రముఖ కార్డియాక్ నిపుణులు డాక్టర్ పాండా వైద్య బృందం సుమారు 10 గంటల పాటు నిర్వహించిన ఈ ఆపరేషన్ విజయవంతమైంది. కాగా ప్రస్తుతం కొడాలి నాని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మరో 3 రోజుల పాటు కొడాలి నాని డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉండనున్నట్లు సమాచారం. మార్చి 26వ తేదీన కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురికాగా ఆయనను హుటాహుటిన హైదరాబాద్లోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రికి తరలించారు. సుమారు 5 రోజుల పాటు ఏఐజీలో చికిత్స తీసుకున్న కొడాలి నానికి మొదట గ్యాస్ట్రిక్ సమస్య అని చెప్పగా ఆ తర్వాత పలు పరీక్షల అనంతరం గుండెకు సంబంధించిన సమస్య ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. కొడాలి నానికి 3 రక్తనాళాలలో బ్లాక్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మొత్తం 3 వాల్స్ బ్లాక్ అవ్వడంతో క్రిటికల్ హార్ట్ సర్జరీ చేసి స్టంట్ వేయడం కానీ బైపాస్ సర్జరీ కానీ చేయాలి అని వైద్యులు సూచించారు. అయితే కొడాలి నాని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కొంతకాలం సర్జరీ చేయడం మంచిది కాదు అని వైద్యులు సూచించినట్టు సమాచారం. దీంతో మెరుగైన వైద్యం కోసం ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్కు తరలించాలి అని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు. అక్కడ వైద్యులు 10 గంటల పాటు నిర్వహించిన ఆపరేషన్ విజయవంతమైనట్టు సమాచారం. తన మిత్రుడి ఆరోగ్యంపై సినీ నటుడు ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొడాలి నాని త్వరగా కోలుకోవాలి అని ఆయన తెలిపారు. నాని కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దిగులు పడవద్దు అని, త్వరలోనే మళ్లీ మామూలు మనిషిలా అవుతాడు అని కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ ధైర్యం చెప్పారు. ఇక నాని ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం గురించి మనకు తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి ఇద్దరు మంచి స్నేహితులు. ఒక విధంగా కొడాలి నాని రాజకీయాల్లోకి రావడానికి ఎన్టీఆర్ కారణమని అందరూ చెబుతూ ఉంటారు.